నంద్యాల జిల్లా కేంద్రంలో మీకోసం కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా నూతన కలెక్టర్గా రాజకుమారి పదవి బాధ్యతలు ఆదివారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు నూతన కలెక్టర్ను కలిసి అభినందనలు తెలిపారు. అర్చకులు ఆశీర్వచనం చేసిన అనంతరం జిల్లా కలెక్టర్గా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నంద్యాల పట్టణంలోని సెంటినరీ హాల్ నందు మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాను ఎప్పుడూ కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను. ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్, పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను. అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి, బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను, ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను. కాబట్టి జిల్లాని అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాట్లాడుతున్నాను. నంద్యాల జిల్లా నూతన కలెక్టర్గా రాజకుమారి కలెక్టర్ కార్యాలయం నందు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సాయంత్రం శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. Hi, subscribe to Nandyala Communication.